పోటీ చేస్తున్నాను. మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరులు సుమన్ గారు, వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వెస్ట్ నుంచి బొట్ట కోటేశ్వరరావు గారు బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే 2 రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక 120 మంది ఎమ్మెల్యేలమి, ఒక 15 మంది దగ్గర ఎంపీలమి పోటీ చేస్తున్నాం. మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ, మాది జాతీయ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం. మా నాయకుడి మీద సదుం మండలంలో పొంగనూరులో అల్లర మూకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లర మూకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేశారు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీఎస్పీ సమాజ్వాదీ ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు, అతి సామాన్యులు, నేను ఒక చిన్న డాక్టర్ని, చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్కి ఎంపీ ఇచ్చారు, ఒక విద్యావంతుని. అదే ఒక అతి సామాన్యుని ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి, అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్ లోకి పారిపోయారు. బాధాకరంగా ఉందంటే ఈ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలోకి తీసుకువెళ్ళడానికి మేము వస్తే మమ్మల్ని మీరందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి బాధ్యత వహించి మాకు భద్రత కల్పించాలి. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇలాగా బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇక బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది, అంటే ఒక్కొక్కరు అందరూ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో మా అందరికీ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా వీళ్ళకి అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. ఈ రోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత గౌరవం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఆ కొడుకు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి. ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమీడియట్ గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మనకి ఎవరికి సంరక్షణ లేదు. మాది ఒకటే ఎజెండా. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము నిలబెడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది? చేస్తూ ఖచ్చితంగా ముందు మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్ అండి. పెద్దిరెడ్డి అనే వ్యక్తికి రాజకీయ 10 సంవత్సరాలు జైలు ఇస్తేనే తప్ప ఇక శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలోనే అక్కడ స్టార్ట్ అయ్యింది. ఉత్తరాంధ్ర అనేది చాలా శాంతంగా ఉంటది. చూసే ఉంటారు మీరు. అన్ని అనుకూలంగా, అంటే ఈసీకి అనుకూలంగా మీకు డీజేలు సౌండ్లు ఈ రకంగా ఏం పెట్టట్లేదండి. ఒక సాధారణ వ్యక్తి ఓటు ఎలా అడుగుతున్నామో అదే రకంగా అడుగుతున్నాం. దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు స్పందించట్లేదు. అంటే వాళ్ళు రేపు పొద్దున ఏమైనా ఒకవేళ గెలిస్తే ఇబ్బంది పెడతారా అని లోమస్ గా మీకు ఎందుకు మేము చేసి పెడతాం, మీకు ఎందుకు మీ సపోర్ట్ ఉన్నామని చెప్తున్నారు. కానీ భయపడి వాళ్ళు వదిలేద్దాం. ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి. ప్రజల్లో ఏ రోజైతే చైతన్యం వచ్చిందో, ఒక బీసీ నాయకుడు పార్టీ పెట్టలేదు మనకంటూ పార్టీ లేదన్నారు. ఆ మహానుభావుడు మనకు ఆ పార్టీ పెట్టి మన చేతికి ఈ రోజు నమ్మి అప్పలరాజు అనే వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. నాకు నియోజకవర్గంలో ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎంపీ నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే పోటీలు అనేది మా వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఒక్క ఎంపీగా నేను ఒక్కనే పోటీ చేస్తున్నాను. కాబట్టి మొత్తం యాదవ్ సోదరులతో పాటు బీసీలు కూడా నన్ను ఆదరించి అక్కడ గెలిపిస్తే ప్రతిసారి వాళ్ళ పిల్లగానే ఒక గంటలో వాళ్ళ కళ్ళ ముందే ఉండే వ్యక్తిని, ఏది గెలుచుకొని ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో సెటిల్ అయిన వ్యక్తిని కాదు.